హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. గత వారం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోతూ వస్తుంది. సో దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, అంటే ఏ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అవ్వచ్చు అనేది ఒక ప్రెడిక్షన్ చేసుకుందాం. దాని తర్వాత ఏంటంటే ఇటువంటి బేర్ మార్కెట్ లేదా వోల్టైల్గా మార్కెట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్గా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. అయితే ఫ్రెండ్స్, వెరీ బేసిక్గా ఇంతలాగా సెల్లింగ్ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే ఇండియన్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులు ఏవైతే పెట్టారో అవి తీసేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే సెల్లింగ్ చేస్తున్నారు. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? డొమెస్టిక్ అంటేనేమో లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ రావడం జరుగుతుంది, బ్యాంకర్స్ కానీ వీళ్ళందరూ కూడా. ఇండియాకి బయట సైడ్ ఉన్నవాళ్ళు లైక్ యూఎస్ నుంచి కొంతమంది ఉన్నారు, జపాన్ నుంచి ఉన్నారు, ఎఫ్ఐఎస్ అనమాట, వీళ్ళందరూ కూడా సింగపూర్ నుంచి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఇండియాలో బాగున్నప్పుడు పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఓకే, దానివల్ల మార్కెట్లో కొంత ప్రెషర్ అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, వాళ్ళకు పోటీగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయింగ్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, అంటే డొమెస్టిక్ వాళ్ళు ఏమో బై చేస్తున్నారు, అక్కడ వాళ్ళు సెల్ చేస్తున్నారు, మరి ఎందుకు పడాలి? ఎస్పెషల్లీ నిఫ్టీ చూసుకున్నట్టయితే 8% పడింది. దాని వెనక చాలా ఉన్నాయి. సింపుల్గా ఏంటంటే రీబ్యాలెన్సింగ్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఇండియా వాళ్ళు కూడా మంచి హైలో ఉన్న స్టాక్స్ ఎగ్జిట్ అవుతున్నారు ప్రాబబ్లీ. ఓకే, అందుకని అవి పడిపోతున్నాయి. చాలా చీప్గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ రీబ్యాలెన్సింగ్ టెక్నిక్ అనమాట. దానివల్ల ఏంటంటే ప్రాబబ్లీ ఇద్దరు కలిసి ఒకటే స్టాక్ అమ్మారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది, లేకపోతే ఆర్వీఎన్ఎల్ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, అదే స్టాక్ని డిఐఎస్ కూడా సెల్ చేస్తున్నారు. బట్ ఇంకొక స్టాక్స్ లైక్ పెర్సిస్టెన్స్ పెరుగుతుంది, ప్రాబబ్లీ డిఐఎస్ పెర్సిస్టెన్స్ని బై చేస్తున్నారేమో, ఇలాగనమాట. అంటే కొన్ని స్టాక్స్ కంబైన్డ్గా ఇద్దరు కలిసి అమ్ముతున్నారు. అందుకనే ఆ పర్టికులర్ స్టాక్లో డైలీ 5%, 10% అనేది పడిపోతూ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి ఫెడ్, అంటే యూఎస్కి సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ అనమాట. మనకి ఇండియాకి సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంటాం కదా, అట్లా వాళ్ళు ఏం చేశారంటే రేట్ కట్ అనేది చేశారు. 0.5% డైరెక్ట్గా తగ్గించారు. దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ కరెన్సీ స్ట్రెంత్ అయింది, డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రెంత్ అయింది. దానివల్ల కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఈ కంట్రీ యొక్క కరెన్సీ అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆ కంట్రీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంది అని చెప్పేసి ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఒకటి. సెకండ్ వచ్చేసరికి అక్కడ బాండ్స్ ఈల్డ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, బాండ్స్ మీద వచ్చే వడ్డీ అనుకుందాం సింపుల్గా, అవి అట్రాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఎఫ్ఐఎస్ ఏంటంటే కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది అండ్ అక్కడ మంచి రిటర్న్స్ వస్తున్నాయి, మనం అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోకూడదన్న కాన్సెప్ట్లో కూడా విత్డ్రా అనేది జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చైనా ఏం చేసిందంటే స్టిమ్యులస్ స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళ ఎకనామీని గాడిలో పెట్టే పనిలో పడింది. లాస్ట్ 3 years నుంచి కోవిడ్ తర్వాత చైనా చాలా పడిపోయింది అనమాట సిగ్నిఫికెంట్గా. దాని స్టాక్ వాల్యూస్ అయితే చాలా చీప్గా అయిపోయినాయి. ఇండియా స్టాక్ మార్కెట్ ఏంటంటే పెరుగుతూ వచ్చింది, అవుట్ పర్ఫామ్ చేసింది, అంటే సూపర్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3 yearsలో. అందుకని ఇప్పుడు ఏమిటంటే ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, అది చీప్ వాల్యుయేషన్లో ఉంది. అక్కడ ఎకనామీని కూడా గాడిలో పెట్టడానికి చైనా ఎంతో కొంత ప్రయత్నిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ రివార్డ్ బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా రావడం, అది నిజం కూడాను. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఫండ్స్ అనేది తీసుకెళ్ళి చైనా, హాంకాంగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు డేటా అనేది మనకు చెప్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన నిఫ్టీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది చూసుకుంటే కూడా 16 నుంచి మన హిస్టరీ అనేది అబ్జర్వ్ చేస్తే 16 నుంచి 24 దాకా వెళ్ళింది. 24 ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉంది అంటే అర్థం ఏంటంటే 24 టైమ్స్. అంటే ఏంటి, ₹1 ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తుంటే ఏది నిఫ్టీ 50లో ఉన్న కంపెనీలు ఏం చేస్తున్నారంటే ₹24 అనేది పే చేస్తున్నాం మనం ఇన్వెస్టర్గా. అయితే అది ఇప్పుడు ఎంత ఉందంటే 23.2కి వచ్చింది. 16 ఉందనుకోండి, చాలా తక్కువ వాల్యుయేషన్స్ అనమాట. వాళ్ళు కంపెనీస్ ఎర్న్ చేస్తున్న ప్రాఫిట్స్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ రెండు కంపేర్ చేసినప్పుడు 16 ఉందనుకోండి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే తక్కువ ఉంటే చాలా చీప్గా ఉన్నట్టు అర్థం, వెరీ సింపుల్గా. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎక్కువగా వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఓకే, మనం ఎక్కువగా రిస్క్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అర్థం అనమాట. ఆ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో నిఫ్టీది మనం చూసుకున్నట్టే కూడా 23.2 ఉంది, అంటే ఆల్మోస్ట్ 24కి దగ్గరలో ఉంది. కాబట్టి సేఫ్గా, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి సేఫ్గా ఏం చేద్దామంటే ముందు ఎగ్జిట్ అవుదాం అన్న కాన్సెప్ట్లో కూడా ఎగ్జిట్ అయితే అవుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఆ కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా కనిపించట్లేదు. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
వెరీ బిగ్ కంపెనీస్ కూడా ఆ, ఏంటంటే రిజల్ట్స్ని అంత స్ట్రాంగ్గా అనౌన్స్ చేయట్లేదు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ని మించి అనౌన్స్ చేయాలి యాక్చువల్గా. ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఈ యొక్క ఎర్నింగ్స్ అనేది రావడం కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్, ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ హెవీగా కన్జ్యూమర్ ఫైనాన్స్ చేసే కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఉంది, కన్జ్యూమర్కి వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు, అంటే ఈఎంఐలు కట్టుకోవచ్చు, కార్డులు ఇస్తూ ఉంటారు కదా, అట్లాగా అటువంటి కంపెనీల్లో వీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత హయ్యెస్ట్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎఫ్ఐఎస్ ఈ ఒక్క మంత్లో 82,000 కోట్ల రూపాయలు అనేది సెల్ చేసినప్పుడు కూడా అసలు యాక్చువల్గా అయితే క్రాష్ అయిపోవాలి. బట్ ఇండియన్ రిటైలర్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అంత అగ్రెసివ్గా సపోర్ట్ చేస్తున్నారు. అక్షరాల యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది కదా, ఎస్ఐపి, అట్లా 22,000 కోట్ల రూపాయలు అనేది మ్యూచువల్ ఫండ్స్కి రావడం అనేది జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే మళ్ళీ షేర్సే బై చేస్తుంటారు. సో ఈ విధంగా ఎఫ్ఐఎస్ ఏదైతే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ చేస్తున్నారో దాన్ని వీళ్ళు ఎదుర్కోగలుగుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ క్రాష్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, 2008లో నిఫ్టీ 60% పడింది ఆల్ టైమ్ హై నుంచి. ఆ టైంలో కూడా ఎఫ్ఐఎస్ ఏం చేశారంటే సెల్ చేశారు, అంటే ఎగ్జిట్ అయిపోయారు. 2019లో కూడా ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోయారు. అప్పుడు 40% దాకా మార్కెట్ పడిపోయింది, ఇండియన్ మార్కెట్స్. అయితే ఎస్పెషల్లీ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు నిఫ్టీ 8% మాత్రమే పడిపోయింది. అంటే అంత పడుతుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ప్రస్తుతానికి ఫిబొనాకీ లెవెల్స్ ప్రకారం 23,200, 23,800, ఓకే, ఈ రెండు కూడా సిగ్నిఫికెంట్గా మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనమాట, ఏది బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ లెవెల్స్. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అన్న విషయానికి వస్తే ఫ్రెండ్స్, డెఫినెట్గా ఏంటంటే మార్కెట్లో వి షేప్ రికవరీ రాకపోవచ్చు, ఫస్ట్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉంది, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు, ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి, కాబట్టి కొంత వాళ్ళు పుల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది, సింపుల్గా చెప్పాలంటే కూడా. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఓన్లీ డిఐఎస్ వల్ల మార్కెట్ స్టేబుల్గా ఉండొచ్చేమో, కానీ కంప్లీట్గా అగ్రెసివ్గా పైకి వెళ్ళకపోవచ్చు. అందుకని మార్కెట్లో అప్సైడ్ అయితే ప్రస్తుతం టెంపరీగా లిమిటెడ్ పొటెన్షియల్గా అనిపిస్తూ ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో అవి స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ నుంచి కొద్దిగా తగ్గించి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది ఉత్తమం. ఇంకా మనం అంత రిస్క్ ఇండివిజువల్ స్టాక్స్లో వాలటాలిటీ ఉంటుంది, ఎందుకులే అనుకుంటే కూడా సింపుల్గా మనం ఏంటంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి 2 మ్యూచువల్ ఫండ్స్, ఒకటి లార్జ్ క్యాప్, రెండోది వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్, ఈ 2 మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, హిస్టరీ మనకి ఏం చెప్తుందంటే మార్కెట్లో ఇలా తగ్గటం, మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అవ్వటం, ఇదంతా జరుగుతూనే వస్తుంది. బట్ ఇమీడియట్గా బౌన్స్ అవుతుందని చెప్పలేం, కానీ ఇట్ టేక్స్ టైం. ఈ లోపల మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి. అందుకని మనం సిప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలి. రెండోది వచ్చేసరికి ఇది లాంగ్ డ్యూరేషన్ తీసుకోవచ్చు. ఇంకా మార్కెట్స్ అవసరమైతే అనదర్ డిప్ అంటే ఇంకొక కరెక్షన్ కూడా రావచ్చు. దాన్ని కూడా మనం దృష్టిలో అయితే పెట్టుకోవాలి. భయపడొద్దు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి, తగ్గినప్పుడల్లా మార్కెట్లో యాడ్ చేస్తూ ఉండండి. వోల్టాలిటీ ఉండే స్టాక్స్ మీద కొంత ఫోకస్ అనేది తీసి బ్లూ చిప్ కంపెనీస్, మంచి క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీస్ని మనం ఎంచుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ అనేది మనం కూడా సంపాదిస్తాం ఫ్రెండ్స్. సో యా, దట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. ఓకే, హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.